క్రీస్తునందు ప్రియులరా, ప్రభును రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని పరిచర్యలో ఆయన సేవకునిగా ఉండటానికి ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి దేవతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన యొక్క మాటలు కొన్నింటిని మరి సేవకునిగా మీకు తెలియచేయటానికి ఎంతో ఇష్టపడుతూ ఈ మాటలను మీకు అందించడానికి ప్రభు పరిచర్యలు నన్ను పిలిచిన దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, మన సృష్టికర్త ఎవరు, మనల్ని ఈ సృష్టిని సృష్టించినది ఎవరు అనే ఆలోచనలోని మనం వచ్చినప్పుడు ఈ లోకంలో మనం ఏది చూసినా దాన్ని తయారు చేసిన వారు లేదా దానికి రూపం ఇచ్చిన వారు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. దాని అంతటా అదే ఏది కూడా నిర్మించబడదు. అలాగే మనం చూస్తున్న ఈ సృష్టి అంతా దానికి అదే కలుగలేదు, కానీ ఎవరో ఒకరి ద్వారా సృష్టించబడి ఉండాలి. ఆ విధంగా సృష్టించబడిన వాడే దేవునిగా పిలువబడటానికి అర్హుడు. సృష్టిని సృష్టించిన వాడు మాత్రమే దేవునిగా పిలువబడటానికి, పరిగణించబడటానికి, ఆరాధించటానికి యోగ్యుడు. సృష్టికర్త కానివాడు దేవుడు కాలేడు. ఈ సృష్టి అంతటికీ దేవుడే ఆధార సంభూతుడు. ఏ రీతిగా ఆకాశము, భూమి, సముద్రము, సూర్యచంద్ర నక్షత్రాలు, సకల జీవరాశులు ఇవన్నీ ఎలా ఏ క్రమంలో సృష్టించబడ్డాయో ఈ భూమి మీద ఉన్న ఏ పుస్తకాల్లో లిఖించబడలేదు, కానీ ఒక బైబిల్ మాత్రమే సృష్టిని గురించి, సృష్టికర్తను గురించి స్పష్టంగా తెలియచేయబడింది. ఆదియందు భూమి ఆకాశములను దేవుడు సృజించెను, వెలుగు కమ్మని పలుగుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసి వెలుగును చీకటిని వేరుపరిచి వెలుగునకు పగలనియు చీకటికి రాత్రిని పేరు పెట్టును. పగలను పరిపాలించటానికి సూర్యుని, రాత్రిని పరిపాలించటానికి చంద్రుని, ఆ తర్వాత నక్షత్రములు, సకల జీవరాశులను, ఈ సర్వ సృష్టి అంతటినీ కూడా దేవుడు తన మాట మాత్రము చేత సెలవిచ్చి శూన్యములో నుంచి అద్భుతంగా సృష్టించను. ఆయనే దేవుడని యెహోవాని బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం. అయితే మనిషిని సృష్టించింది ఎవరు? నిన్ను నన్ను సృష్టించినది ఎవరు? నీవు కలిగి ఉన్న ఈ శరీరం ఎక్కడి నుండి వచ్చింది అనే ప్రశ్న ఎవరైనా వేస్తే సాధారణంగా మనకు వారు ఇచ్చే జవాబు మట్టిలో నుండి వచ్చింది, అది మన్నైనది, చివరికి మట్టిలో కలిసిపోతుంది. ఇది ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ జాతి వాడిని ఒప్పుకోవలసిన సత్యం. మన శరీరం మట్టిలో నుంచి వచ్చింది కావున చివరకు మట్టిలో కలిసిపోతుంది. కొంతమంది ఇలా ప్రశ్నించారు, మనిషి యొక్క శరీరం మట్టిలోంచి తీయబడిందని ఎలా అంటున్నారు, అది ఎలా నిరూపిస్తారు అంటే, ఒక ఆయన చెప్తాడు, మనం నివసిస్తున్న ఈ భూగోళం 3 వంతులు నీళ్ళు, 1 వంతు మట్టితో ఉంది. మనిషి శరీరము కూడా భూమిలోంచి తీయబడింది కాబట్టి అతని శరీరంలో కూడా 3 వంతులు ద్రవము, 1 వంతు మాంసం ఉంది. మట్టిలో ఉండే అన్ని ఖనిజాలు మనిషి శరీరంలో ఉన్నాయి. ఒకసారి మట్టికి సంబంధించిన ఈ మనిషి నేను మట్టివాడును కాదో అని గట్టిగా పైకి ఎగిరాడట. అప్పుడు భూమి ఏమిటి, నువ్వు మట్టివాడువు కాదా, దిగు కిందకు దిగు అని భూమి గట్టిగా మాట్లాడింది. మనిషి విమానంలో పైకి వెళ్ళినా సరే చివరి కిందకి భూమి మీదకి రావాల్సిందే. కారణము మనిషి ఎక్కడి నుండే సృష్టించబడ్డాడు. ఇప్పుడు మనకు ప్రశ్న, మరి మనం మట్టిలోంచి వచ్చినట్లయితే మనల్ని అలా మట్టిలోంచి తీసిన దేవుడు ఎవరు? నీ దగ్గర జవాబు ఉందా? మనిషి ఏ విధంగా సృష్టించబడ్డాడో, ఏ రీతిగా మట్టిలోంచి తీయబడ్డాడో బైబిల్ మాత్రమే స్పష్టంగా తెలియచేస్తుంది. 6 రోజుల్లో ఈ సర్వ సృష్టి అంతటిని దేవుడు సృష్టించిన తరువాత చివరిగా ఈ సర్వ సృష్టి పరిపాలన చేయటానికి, అందులోని సకల సమృద్ధిని అనుభవించటానికి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మట్టి నుంచి మనిషిని తన చేతులతో దేవుడు తయారు చేశాడు. దేవుడు తన మాట మాత్రమే సెలవిచ్చి సూర్యుని కలుగునుగా కని పలకగా దేవుని యొక్క స్వరములో ఉన్న శక్తి వలన సూర్యుడి కలిగాడు. ఈ సర్వ సృష్టి అంతా తన మాట ద్వారానే సృష్టించబడింది. ఆయన వాక్కు బహుశక్తి కలిగినది. కానీ మనిషిని సృష్టించవలసి వచ్చినప్పుడు మనిషి కలుగునుగా కానీ అనలేకపోయాడు. కారణం, మనిషిని మాత్రమే తన రూపంలో చేసుకున్నాడు. అలాగే మనిషి అంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే తన చేతులతో మనిషిని అద్భుతంగా సృష్టించాడు. ఈ దేవుడు ఈ మనిషిని సృష్టించాడో బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. జాగ్రత్తగా గమనిస్తే నిజమైన దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. ఈ సకల సృష్టిని, మనిషిని సృష్టించిన వారిని మనం దేవునిగా పిలవగలం. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని సకల సృష్టి అంతటిని
నిన్ను నన్ను సృష్టించాడని దేవుని జీవగ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఆకాశమందున్నవన్నీయు భూమి ఎందున్నవన్నీయు దృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యేసుక్రీస్తు యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడిను. ఇటు దేవునికి కలిగిన నీవు ధన్యుడవు. ఆయన నిన్ను తన మహిమ కొరకే సృష్టించాడని గ్రహించి నువ్వు చేసే ప్రతి పని ద్వారా మాట ద్వారా దేవునికి మహిమకరంగా జీవించాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటల సత్యాన్ని మనం గ్రహించి యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించడానికి సర్వోన్నతుడైన సృష్టికర్త యేసు ప్రభుని నిన్ను నన్ను సృష్టించినది ఆయనేని ఆయన చిత్తానికి లోబడి ఆయన బిడ్డలముగా ఉండటానికి ఆయన కృపలో కొనసాగటానికి దేవుడు మనకు సహాయం చేసి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు. నీ మాటలను బట్టి ప్రభా, నీవు సర్వశక్తి కలిగిన దేవుడు అని తెలుసుకునే కృప మీరు అనుగ్రహించారు. నిందు విశ్వాసంలోను ఆత్మీయత జీవితంలోను దినదినం వృద్ధి చెంది దీవెనకరమైన జీవితాలు జీవించట కృప దయచేయండి. సంఘ పరిచరులను, సంఘ కుటుంబాలను, సేవకులను బలపరిచి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆత్మల రక్షణలో ప్రభావ మేమందరం సంసిద్ధంగా ఉండట కృప దయచేయమని, ప్రతి బిడ్డను బలపరిచి మేలు చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు మన కుటుంబాలకు సంఘ పరిచర్యలకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.